నమస్తే, వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. అంటే ఇటువంటి వాళ్ళ జీవితాలు తర్వాత తరం వాళ్ళకి, అంటే నిరాశ నిస్పృహలతో కుంగిపోయే వాళ్ళకి వీళ్ళ జీవితాలు ఎటువంటి పాఠాలు అవుతాయి? మీకు ఒక కఠోరమైన నిజం చెప్తాను, చెప్పండి. మీరు వింటారా? చెప్పండి. నా మాటలు ఎలాగే ఉంటాయి. కడారు నాగభూషణం గారు ఆయన రాజరాజేశ్వరి కంపెనీలో నెలకి 2 జీతాలు ఇచ్చేవారు. ఓకే. కర్ణాంబ గారు కటిక దరిద్రంతో చనిపోయినారు. కటారు నాగభూషణం గారు కళ్ళు కూడా లేకుండా పట్టాల మీద పడి నానా యాతన పడి ఏదో దిక్కుమాలిన చావు చచ్చిపోయారు. వీళ్ళిద్దరిని, కర్ణాంబ గారిని కడారు నాగభూషణం గారిని చూసి ఎంతమంది నేర్చుకున్నారు, ఎన్ని నేర్చుకున్నారు? 1. ఓకే. కస్తూరి శివరావు గారు పన్నీటితో స్నానం చేసేవాడు. 2 జేబుల నిండా నోట్ల కట్టలు, ఇప్పుడు 5, 10 అంతా ఉండే కదా, నోట్ల కట్టలు పెట్టుకుని వచ్చేవాడు. మంచి ఇండస్ట్రీలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు కొనక ముందు బ్యూక్ అనే ఒక బ్లాక్ కారు కొనుక్కొని పాండీ బజార్లో ఆపేసి అలా నిలబడితే ఈ నటీనటుల కుటుంబం అంతా వచ్చేసి నమస్కారం పెట్టి భోజనం లేదనో, వేషాలు లేవనో, ఇంకేది లేదనో అంటుంటే జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసి చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేసి, అదే పేకేడి శివరాం గారు తెనాలిలో చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని ఇంటికి చేర్చలేదు. శవాన్ని చేర్చమంటే ఎవరు పూనుకోలేదు. ఆ శవాన్ని ఇంటికి చేర్చడానికి 3 రోజులు టైం పట్టింది. అంత దారుణమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అది చూశారు. ఎంతమంది మారారు? గనక మారండి ఎప్పటికప్పుడే. మరి సావిత్రమ్మ ఎంత కఠోరమైన జీవితాన్ని గడిపింది. అటువంటి జీవితాన్ని చూసిన తర్వాత మరి పక్కనే ఉంది గిరిజ. మారిందా? మారితే 300 రూపాయలు ఇట్లా ఎత్తుకుంటుంది. పోయిస్ గార్డెన్లో ఉన్నది. అవును కదా. చీరలు ఎందుకు అడుక్కుంటుంది? గనక మారే ప్రసక్తి లేదు. వీళ్ళు అలాగా కాలగర్భంలో కలిసిపోవలసిందే. కానీ ఇది ఒక మాయా ప్రపంచం అండి. సినిమా ఫీల్డ్ అంటే మాయా ప్రపంచం. ఆ మాయలో పడిపోవాల్సిందే. రైట్. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.